హరే కృష్ణ. సో మనము భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని మనం చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా స్థితప్రజ్ఞుడి గురించి మనం ప్రస్తావించుకున్నాము. భగవంతుడు చెప్తున్నారు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు. ఆ స్థితప్రజ్ఞుడిని అర్జునుడు 2 ప్రశ్నలు అడుగుతారు. ఆ స్థితప్రజ్ఞుడిని మనం ఎలా గుర్తించాలి, ఆ స్థితప్రజ్ఞ అది మొదటి ప్రశ్న. స్థితప్రజ్ఞుడిని మనము ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదండి, ఇందులో స్థితప్రజ్ఞుడిని మనము ఎలా గుర్తించాలి? మరి 2వ ప్రశ్న వచ్చి ఆ స్థితప్రజ్ఞుడి యొక్క నడత లేదా అతని వ్యవహారము ఇంట్లో బయట ఎక్కడైనా ఒకటే ప్రవర్తన, ఒకటే నడత అనేది ఉంటుంది కదా, అలా అది ఎలా తెలుసుకోవాలి? ఈ 2 ప్రశ్నలు అర్జునుడు అడిగారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ దానికి సమాధానం ఇస్తున్నారు. స్థితప్రజ్ఞుడిని మనం ఎట్లా గుర్తించాలి? ఇంతమందిలో లక్షల కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు? కనపడిపోతారు కదండి, కనపడతారు కదా, అది చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దీన్ని ఉద్దేశించుకొని మనకు అందించినటువంటి ఆ గొప్ప శ్లోకము ఇక్కడ చెప్తున్నారు, ప్రస్తావిస్తున్నారు పరమాత్మ. మనమందరూ కూడా భక్తి శ్రద్ధలతో విందాము. ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి మహానుభావుని మనం గుర్తిద్దాము. అలాగా మనం కూడా అలాగే ఉండడానికి మనము ప్రయత్నిద్దాము. అటువంటి ఫలాన్ని మనమందరూ కూడా పొందుతాము. ఇప్పుడు మనం సామాన్యమైన వాళ్ళము, కానీ అలాంటి వ్యక్తిని మనం చూసామనుకోండి, వాళ్ళని పాటించామనుకోండి, మనం కూడా అట్లాంటి అత్యున్నత స్థితిని, అత్యున్నత లాభాన్ని, ప్రయోజనాన్ని మనందరూ పొందాలో వద్దండి. చిన్న లాభం కావాలా, పెద్ద లాభం కావాలా? మనకి చాలా పెద్ద లాభం కావాలి. ఎంత పెద్ద లాభం ఉందో అంత పెద్ద లాభాన్ని, ఆ ప్రయోజనాన్ని, ఆ ఆనందాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? స్థితప్రజ్ఞుడు ఎలా ఫస్ట్ ఆయన ఎక్కడున్నాడో పట్టేసుకోవాలి. మరి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, దాన్ని మనం కాపీ కొట్టేయచ్చు అనమాట. అలాగే మనం కూడా ఉన్నామనుకోండి, మన అమ్మగారిలాగా మనం కూడా లోకంలో అలానే నిలిచిపోతాము. అవునా కదండి? భగవంతుని దృష్టిలో నిలిచిపోతాం. భగవంతుని దృష్టిలో మనం నిలిచిపోయామంటే ఇంకేముందండి, అన్నీ మనకు లభ్యమవుతాయి. అంతేగాని ఎంత ఆనందం అండి ఇది. సో దాని గురించిన శ్లోకం ఇక్కడ ఉంది. దుఃఖేశ్వను విఘ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిచ్చతే అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం సవివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరమాత్మ చాలా సులభంగా చెప్తారండి, చాలా సులభంగా అర్థం చేసుకుందాం మనము. కాకపోతే శ్రద్ధగా వినాలి, నిద్రపోకుండా వినాలి. ఇక్కడ చెప్తున్నారు దుఃఖేషు అను విఘ్నమన అన్నారు. ఈ స్థితప్రజ్ఞుడు అంటండి, దుఃఖం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఒక బాధ వచ్చింది, 2-3 బాధలు వచ్చాయి, చాలా బాధలు వచ్చేసాయి. బాధ కంటే ఇంకా ఎక్కువ ఏంటంటే దుఃఖం, అలా వేడ్చే దుఃఖం, ఎప్పుడు శోకించే దుఃఖం, అలాంటివి చాలా వచ్చేసాయి అనుకోండి. అప్పుడు స్థితప్రజ్ఞుడు బయట వస్తాడు కదండి. అవునా కదా? మనము ఇప్పుడు బియ్యం ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, మనం జల్లెడ పడితే ఏవి బయట వస్తాయి? రాళ్ళ లాంటి నవరత్నాలు అలానే ఉండిపోతాయి. కాబట్టి వాటిని ఎలా మనం గుర్తించవచ్చు? ఎప్పుడైతే కష్టాలు వస్తే ఆ మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి ఆ మనస్తత్వాన్ని మనము పసిగట్టేయవచ్చు. అవునా కదండి? కాబట్టి దేవుడు దుఃఖం అనేది ఇక్కడ ఇచ్చాడు, సంతోషం అనేది ఇచ్చాడు. ఈ స్థితప్రజ్ఞుడు అనే వ్యక్తి దుఃఖం అంటే ఏంటండి? దుఃఖం అంటే ఏంటి? బాధలు అంటే ఏంటి? రకరకాలుగా వస్తాయి కదండి. ఒకటి ఆరోగ్య రూపంలో వస్తాయి, కొన్ని పరిస్థితుల రూపంలో వస్తాయి, కొన్ని సెంటిమెంట్స్ బాధల రూపంలో వస్తాయి, కొన్ని ప్రకృతి యొక్క బాధల్లో వస్తాయి. ఇలా ఎటువంటి బాధ అయినా సరే ఇవన్నీ అందరికీ వస్తాయి. కానీ అందరికీ వచ్చే బాధల్లో, కష్టాల్లో ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అవునా కదండి? మనకు బాధ వస్తే ఏం చేస్తాము? వెంటనే దిగులు పడిపోతాము, ఏడ్చేస్తాము, కుంగిపోతాము, ఎక్కడికి వెళ్ళాము. అవునా కదండి? కానీ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడండి? ఎన్ని కష్టాలు ఉన్నాయి, కష్టాలు అనేవి అవి వస్తూ పోతూ ఉంటాయి. కష్టాలు వచ్చే ప్రదేశానికి మనం వెళ్ళి కష్టాలు వచ్చాయని ఎలా అనుకుంటామండి? అవునా కదా? కష్టాలు ఇక్కడ వస్తున్నాయి, మనం ఇక్కడికి వచ్చాం. అవునా కదా? మనం ఇక్కడికి వచ్చాము. మనం కష్టం అనేటువంటి వస్తువు కాదు, మనము సచ్చిదానంద స్వరూపులము. అవునా కదండి? మనం ఆనందంలో ఉంటాము, జ్ఞానంలో ఉంటాము, ఎప్పటికీ ఉంటాము. కానీ ఈ దుఃఖాలయానికి మనం వచ్చాము, అవి పాటికి అవి వస్తూ పోతూ ఉంటాయి. అవునా కదండి? మనం అక్కడికి వచ్చాము. మరి మనకి వాటికి ఏంటి తేడా? అవి మన వల్ల ఏమైనా ప్రభావితం చేస్తాయా? మనం ఆనంద స్వరూపులు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటాం, దేనికి కుంగిపోం కదండి.
నిజంగా జరుగుతుందండి. అంటే ఇక్కడ స్థితప్రజ్ఞుడి గురించి చెప్పుకుంటున్నాం, మనం కూడా అవుదాం, తప్పేమీ లేదు, అదేం కష్టం కాదు. మనకి ఇన్స్పిరేషన్గా అమ్మగారు ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు? అదే మనకి పరిస్థితి వచ్చింటే అవునా కదండి. అని ఎంత బాగా మనకంటే ముందుగా వచ్చి కూర్చున్నారు చూడండి. నేను నాకంటే కూడా ముందుగా వచ్చేసారు వాళ్ళే. అదే ఆనందం అండి. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఆనందం. ఇప్పుడు మన మొహాల్లో ఆనందం ఉంది కదా, అది ఎంత ఆనందం అండి. దానికి కారణం ఎవరు? ఇలాంటి వారు. అందుకే భగవంతుడు పరమాత్మనే చెప్తున్నారండి, ఇంకా ఎవరో వచ్చి చెప్పలేదు, స్వయంగా భగవంతుడు వచ్చి చెప్పేస్తున్నాడు. అయ్యా స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడు అని చెప్పబోతున్నాడు. ఇప్పుడు కనిపెట్టేస్తున్నాం మనం. ఏముందండి, ఉంటే కాపీ కొట్టడం ఏముందండి. ఇప్పుడు ఇది ఉంది, ఈ బుక్, దీన్ని జిరాక్స్ చేయలేమా మనము? ఉందండి, ఉండేది గొప్ప కదండి మన దగ్గర, కాబట్టి దాన్ని కాపీ కొట్టేద్దాం, అంతే కదండి. అమ్మగారిని కాపీ కొట్టేద్దాం, మనం కూడా స్థితప్రజ్ఞుడు. ఎటువంటి బాధ వచ్చినా కూడా మనము ఆనందంగా ఉండాలి. ఆ దుఃఖం అనేది అది పోతుంది. దుఃఖం అనేది దుఃఖ లక్షణము, కానీ మనం దుఃఖమైన లక్షణం కాదే, ఎప్పుడు ఆనందం. అవునా కదండి. అది చెప్తున్నారనమాట ఇక్కడ. ఒక బాధ కాదండి, 2 బాధలు కాదు, 3 బాధలు కాదు, ఎన్నైనా రాని మనకు దానికి ఏం సంబంధం? మనం ఆత్మ, అది అనాత్మ. అవునా కదండి. అవునా కదా. కాబట్టి మనం ఆత్మని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మరి స్థితప్రజ్ఞుడు అంట నేను ఆత్మని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఆత్మ అంటే నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. ఆ దుఃఖానికి ఆనందం అనేది లేదు, కాబట్టి అది దుఃఖం వస్తాను అని అనుకుంటాడట. అప్పుడు ఏమైనా అంటుందండి మనకు? ఈ సీక్రెట్ చెప్పేస్తున్నారు భగవంతుడు. అవునా కదండి. ఎంత స్మైల్ చూడండి. అవునా కదా. అది కాబట్టి అలాంటప్పుడు ఎటువంటి ఉద్విగ్నతకు లోను కాడు. అంటే ఎటువంటి ఉద్విగ్నత అంటే, దుఃఖం వచ్చేసింది, నేను ఎలా అయినా సరే ఈ బాధ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, లేదా ఈ బాధని తప్పించేసేయాలి. రెండు పరిస్థితి, 2 విధాలుగా ఆలోచిస్తాడంట. సామాన్యమైన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, స్థితప్రజ్ఞుడు ఎలా ఆలోచిస్తాడు అంటే, సామాన్యమైన వ్యక్తి దుఃఖం వస్తూనే మనకు తెలిసిందే కదండి, మనమందరూ అది చేసే పని. మరి స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? అవి వచ్చినా పోయినా నాకేంటి సంబంధం లేదు. కానీ మా సామాన్య మానవుడు ఏం చేస్తాడు? ఈ కష్టంలో నుంచి ఎలా అయినా నేను బయటపడాలి అనుకుంటాడంట. మొదటి ప్రయత్నం. రెండో ప్రయత్నం ఏమనుకుంటాడు? ఈ కష్టాన్ని తప్పించేయాలి, ఈ కష్టాన్ని తప్పించేయాలి అని ఈ 2 రకాలుగా ఆలోచిస్తాడు. ఆ 2 రకాలుగా ఆలోచించి అతను సాధించేది ఏమీ అంత ప్రయోజనము ఉండదు. మరి ఏమి చేస్తే సాధించవచ్చు అని చెప్తున్నారు. అంటే ఏం చేస్తే ఆనందంగానే ఉంటాము, ఎంత కష్టం వచ్చినా. ఇప్పుడు కరోనా వచ్చిందండి, ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఉంటారు, నిజంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరైతే మాత్రలు కూడా వేసుకోవాలా, ఎంత ఇచ్చినా ఒక మాత్ర కూడా వేసుకోవాలా, అది ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకొని మేము చాలా ఆనందపడ్డాము. ఇలాంటి వారు కూడా ఉన్నారా? నిజమండి. 1,000,000 మందిలో ఒకరు ఉంటారు. కానీ అది ఒక మనిషిని చూస్తేనే ఒక మనిషి మనం భయపడి పారిపోతా ఉంటాం, దయ్యంలాగా చూసాము ఒక్కొక్కరిని ఒకరు. అవునా కదండి. అప్పుడు ఏమైపోయిందండి మన మధ్య ప్రేమలు? మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గరికి వాకిలి తీస్తాము, ఎవరన్నా బయట ఉన్నారంటే అట్లే ఒకరికి వెళ్ళిపోతాం. అంటే మనిషిని ఎట్లా చూస్తాను, అదేదో ప్రేతాత్మలాగా చూస్తాను. అదే ఇప్పుడు బాగుంది అనుకోండి, అక్క రండక్క మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ఏమైనా తినండి, మీ ఇంటికి మేము వస్తాం, మన ఇద్దరు ఒక్క చెల్లెళ్ళము, ఇలా ఎలా చెప్పేసుకుంటామండి. కరోనా అప్పుడు ఏమైందండి? ఆ మాట అంతా, ఆ బంధుత్వం ఏమైంది, ఆ ఆప్యాయత ఏమైంది? అది సామాన్య మానవుని యొక్క లక్ష్యం. నువ్వు లేకపోతే నేను బతకలేను అనుకునేటప్పటికీ, నువ్వు లేకపోతేనే నేను బతుకుతాను అనే పరిస్థితికి వచ్చేసాం. ఎప్పుడు? ఆ వైరస్ వల్ల. ఆ వైరస్ ఎంత ఉంటుందో తెలుసా అండి? మనము లెక్కించలేనటువంటి సైజులో ఉండదు. దానికి భయపడి ఇంత పెద్ద శరీరము భయపడదు. అవునా కదండి. అన్నీ అక్కడ వచ్చిన వైరస్ అన్నింటినీ కూడా మొత్తం లెక్కేస్తే, గ్రాముల్లో లెక్కేస్తే మిల్లీగ్రాముల్లో కూడా రాలేదండి. దానికి మనం భయపడ్డాం. అవునా కదండి. దీనికి అంతటికీ కారణం ఏంటి? ఆ జ్ఞానం మన దగ్గర లేక, చిన్న కనిపించినటువంటి వైరస్ మనం భయపడ్డామా, ఆ వైరస్ మనల్ని పాడు చేయడమా అని చెప్తున్నారు. అలాగే సుఖాలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? కాలర్ ఇలా ఎగరేస్తాం, పైకి ఎగురుతాం, పైకి కిందికి ఎగురుతాం. ఇంకా మన సంతోషాన్ని పట్టలేం, గాల్లో ఎగురుతూ ఉంటాము. అవునా కదండి. కానీ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు?
ఏమాత్రము ఎగరడు. దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉంటాడో సంతోషం వచ్చినప్పుడు కూడా అలానే ఉంటాడు. కానీ నవ్వు మాత్రము ముఖంలో చిరుమందహాసం ఉండనే ఉంటుంది అని స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. మరి కోరికల వల్లే ఆనందం వస్తుంది నాకు. మనం అందరూ ఆలోచించేది ఈ కోరిక వచ్చింది, ఈ కోరిక నెరవేర్పింది, నాకు ఉద్యోగం వచ్చేసిందండి, నాకు శాలరీ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, నాకు 2 లక్షల జీతం వచ్చేసింది, అబ్బా హ్యాపీ. అవునా కదండి? అప్పుడు నేనేమి పొంగిపోతాను. అంటే ఆ కోరిక నెరవేరితేనే నాకు సంతోషం వస్తుంది. ఆ కోరిక నెరవేరకపోతే దుఃఖం వచ్చేస్తుంది. కానీ స్థితప్రజ్ఞుడు ఎలా ఆలోచిస్తాడు? ఆ కోరిక నెరవేరకపోయినా ఆయన ఆ కోరిక మీద ఎటువంటి ఆసక్తి వ్యామోహము ఉండనే లేశమంతైనను ఉండదు. అంటే ఈ కోరికలే నన్ను ఉద్ధరిస్తున్నాయా అని ఆలోచిస్తాడు. అవునా కదండి? ఈ కోరికల వల్ల నేను బతుకుతున్నానా? ఈ కోరిక వల్ల నా ఆత్మ ఉద్ధరించబడుతుందా? ఆత్మకి ఇవన్నీ అవసరం లేదు కదండి. ఏ వస్తువుతో ఆత్మకి పని లేదు అని చెప్తున్నారు. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్నతకు లోనవ్వడము, కృషించిపోవడం, నశించిపోవడం అవి లేదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, దొల్లిపోవడము అనేటివి లేవు. అలాంటి కోరికల్లో ఇంత కూడా ఆశని, ఆ కోరికల మీద కూడా ఆశని అణువంతా కూడా లేశమంతా కూడా పెట్టుకోడు. ఎవరు? స్థితప్రజ్ఞుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంతేకాదు, ఆ కోరికల మీద, ఆ సుఖం మీద ఉండే చిన్న తృష్ణ, చిన్న ఆశ, చిన్న కోరిక, చిన్న తాపాన్ని కూడా స్థితప్రజ్ఞుడు పెట్టుకోడు. కోరిక అనేదే గడిచేట్టు అని స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. ఇవన్నీ మనం కూడా అర్థం చేసుకోవాలండి. స్థితప్రజ్ఞుడు ఎవరో పాటిస్తారో మనకు సంబంధం లేదు అనుకోకూడదు. మనం పాటించడానికే మనం కూడా స్థితప్రజ్ఞుడు అవ్వాలనే ఇక్కడ భగవంతుడు చెప్పిస్తున్నారు. సీక్రెట్ చెప్పేస్తున్నారు మనందరికీ కూడా. ఇంకా చెప్తున్నారండి. ఇంతేకాదు, వీత రాగ భయ క్రోధ, దేని మీద అనురాగము ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు కొంచెం కావాలి, మనకి ఎంత కావాలో అంత కావాలి, అంత ఆశించాలి. మనకు అవసరం లేని దాని మీద మనము ఆ కోరికని, ఆ వ్యామోహాన్ని, ఆ ప్రేమని, ఆ ఆసక్తిని పెట్టుకోకూడదు. ఎందుకు అంటున్నారంటే అది దుఃఖంగా మారిపోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించడు ఎవరు? స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఏ విషయమైనా చూడండి, ఏ వస్తువు పైన మనం ప్రేమ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ ఆ వస్తువు మన దగ్గర దొరకలేదనుకోండి, మనకేమవుతుంది అనమాట? ఏమవుతుంది? బాధ, భయం అనేది వస్తుంది కదండి. ఆ వస్తువు నా దగ్గర అందలేదంటే మనకేమనిపిస్తుంది? అయ్యో ఇంకా వస్తుందో రాదో అనిపిస్తుంది. ఆ భయం అనేది వస్తుంది, ఆ ఆతృత అనేది వస్తుంది. మరి ఆ భయం దేనిగా మారుతుంది? వీత రాగ భయ క్రోధ. ఆ వస్తువు మనకు దొరకనప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే కోపం వచ్చిందంటే ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి బ్రహ్మ బుద్ధినాశ ప్రణశ్యతి. ఎప్పుడైతే కోపం అనేది దరి చేరిపోయిందో ఇంకా వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి దీనన్నిటికీ మూలం ఏంటంటే, ఏ వస్తువు పైనైనా, విషయం పైనైనా, వ్యక్తి పైనైనా మనము అతి వ్యామోహాన్ని ఉంచుకోకూడదు అని ఇక్కడ భగవంతుడు మనకి చెప్పిస్తున్నారు. ఒక వస్తువు దొరకలేదనుకోండి, స్థితప్రజ్ఞుడు దాని గురించి బాధపడాడు. దొరికిందా పర్వాలేదు, దొరకలేదా అవసరం లేదు. అయ్యో నాకు దొరకదేమో, రేపు నాకు అన్నం దొరకదేమో, రేపు నాకు ఈ విలాసాలు దొరకదేమో, రేపు నాకు ఇటువంటి పరిస్థితి దొరకదేమో అని భయం స్థితప్రజ్ఞుడికి ఉండదు. భగవంతుడు మనల్ని సృష్టించాడు, భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు అనే జ్ఞానము, అనే విశ్వాసం మన దగ్గర ఉన్నాక మనం ఎందుకు భయపడాలండి? అవునా కదా? ఇప్పుడు మనం విత్తనం నాటాము, మనమే నీరు పోస్తాము, దాన్ని సంరక్షిస్తాము కదా. అలాగే భగవంతుడు కూడా మనల్ని పుట్టించాడు, మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుకుంటాడు. ఆ జ్ఞానము, ఆ నమ్మకం మన దగ్గర ఉంటే సరిపోతుంది. అంతేగాని లేని వస్తువు కోసము ఆరాటపడి భయపడవలసిన అవసరం లేదు. ఎక్కడ భయం ఉందో అక్కడ, ఎక్కడ అనురాగం ఉందో అక్కడ భయం ఉంటుంది. అంటే ప్రేమ, ఏ వస్తువు పైన, విషయం మీద ప్రేమ, ఎక్కడ ప్రేమ ఎక్కువైపోతుందో అది దొరుకుతుందో లేదో అనే భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే భయం ఎక్కువైపోతే కోపము వస్తుంది. ఇవన్నీ దేనికి దారి తీస్తున్నాయి? క్రోధానికి, కోపానికి దారి తీస్తే. కోపంలో మనం ఏం చేస్తామండి? కోపంలో మనం చేయరాని పనులు చేసేస్తాం. ఎందుకంటే మన బుద్ధి అనేది నశించిపోతుంది. కాబట్టి మనము పాపాలు 2 రకాలుగా చేస్తామట. ఒకటి కోరికలతో చేస్తాం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని తప్పు చేస్తామట. అది మంచిదా కాదు నాకు తెలీదు, నాకు అది కావాలి అని తప్పు చేస్తామట దాన్ని పొందే పద్ధతిలో. ఇంకొకటి క్రోధంతో, ద్వేషంతో మనము ఎలా అయినా దీన్ని సాధించాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా
లాక్కోవాలి, డబ్బులు దోచుకోవాలి, వాళ్ళు చంపైనా తీసుకోవాలి అని అనుకుంటామే, అది ఇంకా మహాపాపం. కాబట్టి పాపాలు అనేవి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి కోరిక వల్ల, రెండవది క్రోధం వల్ల. కాబట్టి ఈ 2 రకాలుగా మనం ఏం చేయాలి? చేయకుండా జాగ్రత్త వహించాలి అని ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మ తప్పకుండా అందరికీ ఎంత కావాలో అంత ఇస్తాడు. దాని గురించి మనము భయపడవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా, కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడికి ఏ సుఖంలోనూ దుఃఖంలోనూ ఉద్వేగానికి లోనవుడు, సుఖంలోనూ కూడా ఆయన ఎక్కువ ఆసక్తి చూపించాడు. అలాగే అనురాగము పెట్టుకోడు, దేని మీద అతి అనురాగం పెట్టుకోడు, ప్రేమను పెట్టుకోడు. ఆ ప్రేమ లేని దానివల్ల భయము రాదు, ఆ భయం లేని దానివల్ల కోపం కూడా మన దగ్గర రాదు. ఎప్పుడైతే ఇలాంటి అచంచలమైనటువంటి మనసు బుద్ధి ఎవరికైతే ఉంటుందో అతన్నే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇవన్నీ కూడా ఏం చేయలేవండి స్థితప్రజ్ఞుడిని. ఈ దుఃఖము, ఈ బాధ, ఈ భయము, ఈ కోపము, ఇవన్నీ కూడా స్థితప్రజ్ఞుడిని ఏమీ చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో స్థితప్రజ్ఞుడు సంతోషంగా ఆనందంగా ఆ జ్ఞానం పెట్టుకోవాలి. కాబట్టి మనం తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని ఏమి చేస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది. తెలుసుకొని ఏం చేయాలి? ఇంకా చెప్తున్నారు. మరి ఈ స్థితప్రజ్ఞుడు ఎలా అండి అంటే, కోపం వస్తే కోపడ్డా, కోరిక వస్తే ఆశపడ్డా, భయం రాదా, అతనికి క్రోధం రాదా, అనురాగం లేదా? ఇదేమైనా తప్ప? దేనైనా ఆశపడడం తప్ప? ఏదైనా జరగకపోతే కోపపడడం తప్ప? లేదా దేని మీదైనా అనురాగం పెంచుకోవడం తప్ప? ఎప్పుడైనా కోపం వస్తే అది కూడా తప్ప? ఇవన్నీ తప్పులేనా అని అడుగుతున్నారు. అవును, తప్పులే అని చెప్తున్నారు. ఎందుకు? మనం ఆత్మని అర్థం చేసుకున్నాం కదండి. ఇంతవరకు ఎన్ని చదివామండి మనము, ఇన్ని శ్లోకాల్లో మనం ఏమర్థం చేసుకున్నామో, మనము సంపూర్ణ ఆత్మస్వరూపము, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ జ్ఞానం ఇక్కడే ఉంది. కాబట్టి బయట వస్తువుల కోసం ఇంటి బయట చూడవద్దు, ఇంటి లోపల చూసుకో. అంటే నువ్వు బయట చూడవద్దు, నీ లోపల ఉండే ఆత్మను చూడు. ఆత్మలో అన్నీ ఉన్నాయి అని భగవంతుడే చెప్పేస్తున్నారు. అది మనం నమ్మాలి. అవునా కదండి? ఇవన్నీ లేకపోతే మనకు ఆనందమే కదండి. ఎంత కావాలో అంత ఉంటే చాలు. అతి తాపత్రయాలు, అతి వ్యామోహాలు, అతి భయాలు ఒక వస్తువును పొందడానికి అవసరం లేదు అని చెప్తున్నారు. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా పొందడానికి స్థితప్రజ్ఞుడు ఏమి చేస్తాడు? ఇలా కావాలంటే స్థితప్రజ్ఞుడు ఎలా అయ్యాడు? ఏమి చేస్తే ఈయన ఇంత ధైర్యంగా, భయం లేకుండా, ఆసక్తి లేకుండా, కోపం లేకుండా, వ్యామోహం లేకుండా ఎలా ఉండగలిగాడు అని ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు. దానికి పరమాత్మ సమాధానం చెప్తున్నారు. అందుకే ఈ జ్ఞానాన్ని పరమాత్మే చెప్తున్నారు. కాబట్టి పరమాత్మ చెప్తున్నారు, ఆచార్యులు, గురువులు చెప్తున్నారు, ఉపనిషత్తులు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, అన్ని గ్రంథాలు, భగవద్గీత, భాగవత, రామాయణాదులు అన్నీ కూడా చెప్తున్నాయి కదండి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? ఈ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే తెలుసా? వాటిని చక్కగా శ్రద్ధాభక్తులతో వింటాడు, విని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని ఏం చేస్తాడు? వాటిని ఆచరిస్తాడు. ఏమి తెలుసుకున్నామో దాన్ని ఆచరిస్తాడు. ఇప్పుడు చూడండి, దీపం ఉంది, దీపంలో ఏలు పెట్టద్దు నాయన, నీకు కాలుతుంది అంటే మనం ఏం చేస్తాం? అవును, ఇది దీపము, ఇది మంట, దీంట్లో పెడితే కాలుతుంది అని పెట్టాం కదా. ఆ జ్ఞానం తెలుసుకున్నాం కదా. అలాగే ఈ భౌతిక విషయాల మీద, అతి వ్యామోహాల మీద మనము వెళితే మన ఏళ్ళు కాలిపోతాయి అని భగవంతుడు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా పాటించాలి. విని అర్థం చేసుకొని నమ్మకంతో పాటించాలి. ఆ పాటించే విధంగా మన బుద్ధిని ప్రయత్నించాలండి. మన బుద్ధి వెళ్ళిపోతుంటుంది, మనసు వెళ్ళిపోతుంది, కానీ మన ప్రయత్నపూర్వకంగా ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని బుద్ధిపూర్వకంగా, బుద్ధిని నియంత్రణ చేస్తూ మనము పాటించాలి. ఎవరైతే ఈ బుద్ధిని నియంత్రణలోకి ప్రయత్నపూర్వకంగా ఈ జ్ఞానాన్ని పాటిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు. అతడే స్థితప్రజ్ఞుడు అని చెప్పేశారు. ఎవరు? పరమాత్మ చేశారు. కాబట్టి మనం విన్న విషయాన్ని ఏం చేయాలి? ఈ చెరువులో వినేసి ఈ చెరువులో పారేయాలి. అంతే కదండి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే కదండి? విన్నటువంటి పరమాత్మ చెప్పినటువంటి ఎటువంటి విషయాన్నైనా మనము నమ్మకంగా పాటించి చూడాలి. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఇది జరుగుతుందో లేదో. ఇక్కడ ఉదాహరణలు ఉన్నారు కదా, మన దగ్గర ఉన్నారు ఒకరు. మనం ఏం చేయాలి? ఒకరు ఉన్నారు కాబట్టి మనకి ఇంకా ధైర్యం, మనకి ఇంకా భయమే లేదు, ఇంకా అనుమానమే లేదు మనకు. అయ్యా, అమ్మవారు ఉన్నారు, పాటించారు, ఈ స్థితిలో కూడా తను చేస్తున్నారు. మరి ఇంతకంటే నిదర్శనం ఏముందండి?
ఆలోచించాలి సీరియస్గా. మీకు నిజంగానే ఆనందం కావాలంటే బయట మనం ఎంత ప్రయత్నం చేసినా ఎటువంటి వస్తువులో ఎటువంటి సాధన, ఈ సాధన తప్ప ఎటువంటి మార్గంలోనూ మనం ఈ ఆనందాన్ని పొందలేము. ఈ జన్మే కాదు, ఏ జన్మలోనూ పొందలేము. మనం ఈ జన్మ గురించి మాట్లాడుకోవట్లేదు, ఈ జన్మ ఒక్కదాని గురించే మాట్లాడట్లేదు, అన్ని జన్మల గురించి మాట్లాడుతుంది. అన్ని జన్మల్లో ఇటువంటి దుస్థితి రాకుండా ఎప్పటికీ ఆనందంగా ఉండేటటువంటి సాధనను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఒక్క జన్మ గురించి మాట్లాడట్లేదు. చూడండి ఎంత పెద్ద విషయం ఇది, చూడండి. అవునా కదండి? కాబట్టి మనం ఏం చేయాలి? శ్రద్ధగా రోజు రావాలి, వింటూనే ఉండాలి. ఒక్కసారి వినేసి మనసులోకి పెట్టుకునేసి సాధన చేసేటటువంటి శక్తి మనకు లేదు. చూడండి, అన్నీ తెలిసినా ఎంత ఓపికగా వింటున్నారో. తనకు తెలియదు ఇవన్నీ కూడా, తెలిసినా ఎందుకు వింటున్నారు? శ్రద్ధగా ఓపికగా. ఆత్మ అని ఆమెకు తెలుసు. ఆత్మకి ఏం కావాలి? ఇదే కావాలి. ఆత్మకు ఆహారం ఇదే, ఆత్మకు పోషణ ఇదే, ఆత్మను ఉద్ధరించేది ఇదే అని తను తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. అదే తనని ఇక్కడికి తీసుకొని వస్తుంది. ఇంతకంటే నిదర్శనం మన దగ్గర లేదు. అవునా కదండి? కాబట్టి మనం కూడా ప్రయత్నిద్దాం, మనం కూడా స్థితప్రజ్ఞుడు అయిపోదాం. మనల్ని చూసి అందరూ కూడా నేర్చుకోవాలి, మన వల్ల అందరూ బాగుపడాలి. అదే కదండి పరమాత్మ చేసేది. మనం అలా చేయాలి కదా. పరమాత్మ కూడా అదే కదా చేస్తున్నారు. ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన అన్నీ మనకు చెప్తున్నారు. మనం కూడా అలా అవ్వాలని భగవంతుడు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. ఇలా ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఏమంటారో తెలుసా? స్థితప్రజ్ఞుడే కాదు, ముని అంటారు. ఏమంటారంటే ఎంత పెద్ద పదం వాడుతున్నారు చూడండి. వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు ముని, వశిష్ఠ ముని అంటామా లేదా? ఎవరైతే ఇలా పాటిస్తారో భగవంతుడు చెప్పింది ఏమీ లేదండి, ఇందులో కష్టం ఏమీ లేదు. భగవంతుడు ఎట్లా చెప్పాడు అట్లా వినేయడము, ఆచరించేయడమే, మన పనిలో ఆచరించడమే. అలా చేస్తే వాళ్ళు ఏమంటారంట? ముని. ముని అంటే ఏమి? మననాత్ ముని. మననాత్ అంటే ఎంతసేపు భగవంతుడు చెప్పినటువంటి విషయాలని గుర్తుకు చేసుకుంటూ ఉండడము. ఒక్కసారి పెట్టుకుంటే కాదు, దాన్ని గుర్తుకు చేసుకుంటూనే ఉండాలి, స్మరించుకుంటూనే ఉండాలి, మననం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువసార్లు మననం చేసుకుంటామో, గుర్తుకు చేసుకుంటూనే ఉంటామో, ఆ పనులను అలానే చేస్తాము. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దశలో మనము స్థితప్రజ్ఞుడు అయిపోతాం. కానీ వదిలిపెట్టకూడదు, ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, కానీ పోను ఏమవుతుంది? సాధన వలన సమకూరు ధరలోన చెప్పేశారు. వేమన కూడా చెప్పేశారు, అయ్యా మీరు సాధన చేయండి, తప్పకుండా మనము ఈ స్థితిని సాధించగలము. ఇవన్నీ చేసేది ఎందుకండి? మనము శాశ్వతంగా ఆనందంగా ఉండడానికి. అన్నిటికంటే దీనికి ప్రయోజనం ఏంటంటే లాభం ఒక్కటే, ఆనందంగా ఉండడానికి అని చెప్తున్నారు. కాబట్టి మననాత్ ముని అవుదామా? లేదంటే మనకు తెలిసినటువంటి ఈ భౌతిక జ్ఞానంతో నశించిపోయి, కృషించిపోయి, అన్ని జన్మలు ఎత్తేసి, అన్ని జీవుల జన్మలు ఎత్తేసి మనము బాధలకు, నరకానికి గురి అవుతామా? తుచ్చమైనటువంటి జన్మలు పొందుతామా? ఈ సాధనను మనం చేస్తే ఉత్కృష్టమైనటువంటి జన్మ మనకు లభిస్తుంది, అత్యున్నతమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. మరి ఎందుకు సాధన చేయకూడదు? దీన్ని మించి ఎటువంటి సాధన లేదు, మార్గము లేదు, ఎవరు కనిపెట్టలేదు. ఒక భగవంతుడు మాత్రమే దీన్ని చేయగలడు. అన్ని యొక్క గుహ్యాలని, అన్ని రహస్యాలని, అన్ని పరిస్థితులకు, అన్ని ప్రాబ్లమ్స్కి, అన్ని సమస్యలకి ఒకటే మార్గము. ఒక్క మార్గాన్ని, అది చిన్న కష్టమైన, పెద్ద కష్టమైన, మధ్యమ కష్టమైన, అన్నిటికీ ఒకే ఉపదేశం చేశారండి. భగవద్గీతలో భగవంతుడు ఒకే ఉపదేశంతో అన్ని సమస్యలకు ఒక్కటే. ఎవరికైనా కూడా నీకు వేరే, నాకు వేరే, నీకు వేరే కాదు. ఋషులకు, తత్వవేత్తలకు, జ్ఞానవేత్తలకు, మనలాంటి వాళ్ళకు, అర్జునుడికి, అందరికీ ఒకే ఉపదేశమే. ఈ ఉపదేశం అందరికీ పనికొస్తుంది. ఆచరించి చూడండి, ఫలితం లేదా తిరిగి రండి, ఆచరించేద్దండి అని ఇక్కడ భగవంతుడు శబ్దం చేస్తున్నారు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారండి భగవంతుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనకి దేని మీదైనా నేను ఈరోజు నాకు పాయసం తినాలి, నాకు ఆ కోరిక పట్టి, నాకు నా మనసు బాగలేదు, ఈరోజు నాకు పాయసం తినాలని ఉంది. కాబట్టి నేనేం చేశాను, ఇంట్లో పాయసం తయారు చేశాను. చాలా చక్కని మంచి పాలతో, మంచి చక్కని నెయ్యితో, అన్ని కిస్మిస్లు, బాదంలు అన్నీ వేసి మంచిగా ఈరోజు తయారు చేసుకొని వచ్చేద్దాం అనుకున్నా నేను అమ్మగారి కోసం.
నాకేమనిపించింది, మాకు మూడ్ బాగాలేక మరి ఏం చేశాను, అది సరిగ్గా చేస్తానో లేదో, ఏమవుతుందో ఏమో, ఒకవేళ చేస్తే ఏమన్నా బాగలేకుండా అయిపోతుందేమో, ఎవరైనా ఏమని అనుకుంటారు, ఇంట్లో అత్తమామలు అరుస్తారేమో, అమ్మ నాన్నలు అరుస్తారేమో, సోదరులు అరుస్తారేమో భయం ఉంటుంది కదండి. కాబట్టి అతి తాపత్రయంతో చేయవలసిన అవసరం లేదు. స్వేచ్ఛగా మంచి మైండ్తో మనం ఫ్రీగా చేస్తే సరిపోతుంది. కానీ దాన్ని అతి తాపత్రయంతో చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరిగింది అనుకోండి, అప్పుడు భయం వస్తుంది. అమ్మో అందులో నన్ను తిడతారేమో. ఆ భయం వల్ల ఏమవుతుంది, నిజంగా అది సరిగా రాకపోతే దానివల్ల మనకేమొస్తుంది, కోపం అనేది వస్తుంది. మనకు దుఃఖం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేక నాకు ఏదో ఒక ఆనందం కావాలి. చాలామంది ఇదే అండి చేసేది. ఎక్కువ బాధల్లో వచ్చినప్పుడు చెడు అలవాట్లకి లోనైపోతారు. ఈ బాధను తట్టుకోలేక మనకు తెలిసిందే కదండి చెడు అలవాట్లన్నీ, వాటికి లోన్ అయిపోతారు ఈ దుఃఖాన్ని తప్పించుకోవడానికి. కానీ ఈ చెడు అలవాట్లకు పోవడం వల్ల ఏమవుతుంది, ఇంకో దుఃఖం వస్తుంది కదండి. మరి ఆ దుఃఖము ఈ దుఃఖాన్ని నియంత్రించిందా, సమతుల్యం చేసిందా? చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఆ దుఃఖాన్ని స్వల్ప మాత్రేనా భరించుకోవాలి. ఓపిక సహనంతో కొద్ది మాత్రాన్ని భరించామనుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నాము, పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు, మనము పక్కన ఇంటి వాళ్ళు వచ్చి అనవసరంగా మనల్ని కొట్టారు, మనం ఏం చేయాలండి, ఒక ఏటు కొడితే మనం ఏం చేయాలండి, నిజం చెప్పండి పర్వాలేదు, ఏమనుకోండి, నిజం చెప్పండి పర్వాలేదు. అనవసరంగా కొట్టారండి, మనకు తప్పేమీ లేదు. ఏం చేయాలి అప్పుడు, పోయి ఎన్నేట్లు కొట్టాలి, 3 అంట. అప్పుడు ఏమవుతుందండి, ముచ్చటి కొట్టదు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఒక్క ఏటును భరించడమే మేలు కదా. వాళ్ళు ఏదో అజ్ఞానంలో చేశారు, మనం 3 ఏట్లు వేస్తే ఏం చేసినారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చి మనల్ని పట్టుకొని పోయారు. పట్టుకొని వీళ్ళు ఏం చేశారు, 6 ఏట్లు ఇచ్చారు. అప్పుడు ఏమైందండి, మనకి దుఃఖం తగ్గిందా పెరిగిందా? అది పాపరూపేనా మనకు వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, ఆ చిన్న దుఃఖాన్ని సహనంగా ఓర్పుగా, వాళ్ళకి జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నారు, మనకు జ్ఞానం ఉంది కదండి, మనం ఆత్మలను తెలుసుకుంటున్నాం కదా ఇక్కడ. మరి మనమే భరించుకోవాలి, సహనంగా భరించుకోవాలి. చిన్నపిల్లలు తప్పు చేస్తే భరించట్లే, మరి పక్క ఇంటి వాళ్ళు చేస్తే ఎందుకు భరించాము, అది కూడా ఆత్మే కదా, మనమే కదా అక్కడ కూడా ఉండేది అనుకుంటే మనం ద్వేషం పెంచుకుంటామా? అవునా కదండి, అది చెప్తున్నాను. మరి మనకు అతి కోరికలను ఎందుకన్నానంటే, మనం వ్యవసాయం చేసామంటే 1 లక్ష రూపాయలు పెట్టి మనకు లాభం ఎంత రావాలి, 1 లక్ష పెడితే 2 లక్షలు రావాలి. వెరీ గుడ్. ఇంకా మీరు ఎంత రావాలండి లాభము, అందరూ చెప్పాలి. మరి ఎంత వచ్చినా అంత మంచిదే కదా. 1 లక్ష పెడితే 2 లక్షలు రావడం అనుకోవడం సహజం. 10 లక్షలు రావాలనుకోవడం, అప్పుడు 50,000 వస్తే ఏం చేస్తాము, కుంగిపోతాం. అదే 10 లక్షలు వస్తే ఏం చేస్తాము, పొంగిపోతాం. ఆ 10 లక్షలు పెట్టి ఇంకో 50 లక్షలు రావాలనుకుంటాము. ఇలాంటి అతి వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. 1 లక్ష పెట్టాము, 1 లక్ష వచ్చినా సరిపోతుంది, లేదా 2 లక్షలు వచ్చినా సరిపోతుంది. కానీ 10 లక్షలు రావాలి అనేటువంటి అతి వ్యామోహాన్ని పెట్టుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నాను. ఆ వ్యామోహం ఏమవుతుంది, భయంగా మారుతుంది. ఆ భయమే క్రోధంగా మారుతుంది. ఆ క్రోధమే మన లైఫ్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి అతి వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు. సరే, మరి ఇలాంటి ఒక వ్యక్తి గురించి మనం చెప్పేసుకుందాము. ఒక ఉదాహరణ, ఒక వృత్తాంతం చెప్పుకుందాము, ఆ తర్వాత మనం క్లాస్ని ముగిద్దాము. చాలా సంవత్సరాల ముందు రఘువంశంలో దిలీప్ మహారాజు అనేటువంటి ఒక పెద్ద రాజు ఉండేవారు. అతనికి చాలా ధార్మికుడు, ధర్మ పరిపాలన చేసేవారు, చాలా మంచి భక్తులు. ఆయనకి మధ్య వయసు వచ్చినా కూడా ఆయనకి సంతానం లేదు, ఆయనకి పిల్లలు లేరు. అంటే 50 ఏళ్ళు వచ్చేసాయండి, కానీ ఆయనకి సంతానం లేదు. ఆయన ఏం చేశారు, ఏదో సాధన చేశారు, తపస్సు చేశారు, అయినా ప్రయోజనం లేదు. కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన రాజు కదండి, ఆయన తర్వాత ఎవరో ఒక రాజు ఉండాలి కదా. రాజుకి ఎప్పుడు బాధ్యతలు ఉంటాయండి, 2 రకాల బాధ్యతలు ఉంటాయి. ఒకటి రాచరిక బాధ్యతలు ఉంటాయి, రెండవది వేదాంగ పరంగా ఇంకొక బాధ్యత అనేది 2 ఉంటాయి. అంటే అతను లేకపోయినా కూడా అతని సంతానము, పుత్రులు రాజ్యాన్ని చక్కగా ధార్మికంగా పరిపాలించాలి అనే నియమం అనేది ఉంటుంది, ఆయనకు బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత వేదవేద్యంగా ఒక బాధ్యత అనేది ఉంటుంది. అంటే ఆయన మరణించిన తర్వాత ఆయనకన్నీ శ్రాద్ధకర్మలన్నీ చేయాలి కదండి.
దానికి ఒక పుత్రుడు కావాలి కదా, వాళ్ళ వంశం నిలబడాలి కదా, ఆ ప్రయోజనానికి కూడా పుత్రుడు కావాలి. కాబట్టి ఆయన ఏం చేశారు, అలాంటి ధార్మిక సంతానం, చూడండి మనకు సంతానం కావాలంటే ఏం చేయాలి, నాకు మంచి కొడుకు పుట్టాలి, వాడు చక్కగా చదువుకోవాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, మేము బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకోవచ్చు. పుత్రుడు ఎలాంటి వాడు కావాలి మనకు, ధర్మాన్ని కలిగిన, ధర్మనిష్టను కలిగినటువంటి పుత్రుడు కావాలి, భక్తుడు కావాలి, జ్ఞాని కావాలి మాకు అని మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఇలా ఆయన పరితపించేవాడు, కానీ ప్రయోజనం లేదు. ఒకసారి వశిష్ఠ మహర్షుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా స్వామి, నాకు ఇలా సంతానం లేదు, మీరు ఏదో ఒక ఉపదేశాన్ని చేయండి, నాకు ధార్మికమైనటువంటి సంతానాన్ని ప్రసాదించండి అని ఎంతో వినయంతో వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన కోరికను తెలిపారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చూశారనమాట. ఆయన మొత్తం జాతకం చూడగలడు. అంటే జాతకం అంటే మన కోసం కాదండి, ఈయన ఆస్ట్రేలియాకి వెళ్తాడా, ఈయనకు డబ్బు వస్తుందా, వాటి కోసం కాదు. ఆస్తులు అంతస్తుల కోసం వెళ్ళకండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి. ఆయన చూశారు, ఆయన చరిత్ర అంతా తిరగ చూశారు. ఏమి ఇలాంటి ధార్మికుడికి, ఇలాంటి గొప్పవాడికి ఎందుకు సంతానం లేదు అని పరిశీలించగా ఆయనకు బోధపడింది ఒక్క విషయమే. అదేంటంటే, ఎప్పుడైతే దిలీప్ మహారాజు స్వర్గానికి వెళ్ళాడో ఇంద్రుడిని కలుద్దామని, అప్పుడు వెళ్ళేవారండి రాజులు కూడా, వెళ్ళి ఒక పని మీద వెళ్ళారు. పని పూర్తయిన తర్వాత ఆయన వస్తూ ఉండగా అక్కడ కామధేనువు అక్కడ కూర్చొని ఉన్నారు, సురభి ఆవు ఆ కల్పవృక్షం దగ్గర. ఎప్పుడైతే ఆమెను చూసిన తర్వాత మాటల్లో పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కదండి ఒక్కొక్కసారి, అలా ఆయన పట్టించుకోకుండా ఆ మైండ్తో వచ్చేసారు. ఆ పొరపాటు ఆయన కావాలని చేయలేదు, ఏదో మాట్లాడుకుంటే ఇంద్రుడు ఆయన ఇద్దరు కలిసి ఆయన వచ్చేసారు. అంటే సురభి, కామధేను అంటే చాలా గొప్పది, మాతృదేవత ఆమె. ఎప్పుడైనా సరే మన పూజ్యులు, గొప్పవారు, ఆచార్యులు, గురువులు, భక్తులు మనల్ని తటస్థించినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి నమస్కరించాలి, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాలి. ఇది మన సదాచారం, అవునా కదండి. కానీ ఈయన పొరపాటుగా ఆ కామధేను గారు ఉన్నారు అక్కడ, ఆయన వచ్చేసారు. అది ఏమైంది, ఎప్పుడైతే మనం పెద్దల్ని గౌరవించమో, ఈ భక్తులని గౌరవించమో, అది శాపంలాగా మారిపోయింది. ఆ శాపం ఎలా అయిపోయింది, ఆయనకు సంతానం లేకుండా అయిపోయింది. ఇది ఆయన తెలిసి చేశాడండి, తెలియక చేసిన ఆ తప్పు. కాబట్టి ఆ ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా ఆయన. సరే, ఆయనకు అర్థమైపోయింది వశిష్ఠుల వారికి. వెంటనే వశిష్ఠుల వారు చెప్పారు, అయ్యా ఇది జరిగిన సంగతి, నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు కామధేను ఇక్కడ లేదు, ఆమె పాతాళ లోకానికి వెళ్ళారు. వరుణుడు ఏదో ఆయన యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞ కార్యక్రమాలకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా కామధేను మనకు ఇస్తారు కాబట్టి ఆమె పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. కాకపోతే ఆ కామధేను యొక్క పుత్రిక అయినటువంటి మన దగ్గర సురభి ఆవు, ఆమె పుత్రిక మన దగ్గర ఉన్నారు. నువ్వు ఆమెకు సేవ చేసి ఆమెను ప్రసన్నం చేసుకొని ఆమె దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొంది నువ్వు పుత్రుణ్ణి పొందే వరాన్ని ఆమెకు పరిచర్యలు చేసి నువ్వు పొందాలి అని వశిష్ఠులు చెప్పారు. ఇప్పుడు ఈయన రాజు అయిపోయారు, చక్రవర్తి అయిపోయారు. మరి ఆవుకి ఎలా సేవ చేయాలండి, ఆవుకి ఎలా సేవ చేయాలి? ఇప్పుడు రాజు చేస్తారు, యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో హాయిగా మంచి డ్రెస్ వేసుకొని యజ్ఞం ముందర కూర్చొని స్వాహా స్వాహా అనేది కాదండి. ఏం చేయాలి, అలా చేయకూడదు. ఇక్కడ ఎంతటి రాజు అయినా సరే గోమాతని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆమెకు పరిచర్యలు, సేవ చేయాలి. ఎలా, మనం గోవుల్ని పరిరక్షిస్తుంటారు కదండి, ఆవుల్ని చూసుకునే వాళ్ళు, అలా ఈ రాజు చేయాలి. నువ్వు రాజు అనేటటువంటి దర్పాన్ని ఇక్కడ చూపించకూడదు. అలాంటి పరిచర్యలు, ఆమె సంతుష్టపడేంత వరకు నువ్వు గోసేవ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము గోసేవ ఎంత గొప్పదో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి వారినైనా ఉద్ధరింపజేయగలది గోమాత అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన నందిని అనమాట, కామధేనువు యొక్క పుత్రిక నందిని. మనం గుర్తుపెట్టి నందిని దేని. సరే, ఆయన అన్నీ చెప్పారు రాజుగారు. అలానే సరే మునివర్య, మీరు ఎలా చెప్తారో అలానే నేను చేస్తాను. గోమాతకు ఎంత గోపబాలుళ్ళు ఎలా సేవ చేస్తారో అలానే నేను సేవ చేస్తాను అనేసి ఆ ఉపదేశాన్ని తీసుకుని వశిష్ఠుల దగ్గర నుంచి ఆ దేవు ఎక్కడికి పోతుందో ఆయన 21 రోజులు ఈ నందిని దేవు ఎక్కడికి పోతుందో అడవుల్లోకి ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా 21 రోజులు
అడవిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి. ఆవు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈయన అక్కడికి వెళ్ళిపోవాలి. ఆవు కూర్చుంటే కూర్చుంటాడు, లేస్తే లేస్తాడు, నీరు తాగితే తాగుతాడు, తింటే తింటాడు, లేదంటే అలానే ఉంటాడు. అంటే ఆవుని రక్షణ చేయడం అంటే ఏంటంటే తను శుభ్రంగా స్నానం చేయించాలి, కడగాలి, ఆహారాన్ని ఇవ్వాలి, అన్ని రక్షణ చేయాలి. ఇలా ప్రతి నిత్యము 21 రోజులు ఆ ధేనువుని ఆయన సంరక్షణ చేశారు, సేవ చేశారు. ఆ పేడంతా కడగడం ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఇలా చాలా చక్కగా సేవను అందించారు. ప్రసన్నం చేసుకుందాం అనుకున్నారు. ఒక్కరోజు ఏమైందంటే అడవిలో లోపలికి వెళ్ళిపోయారు. ఎప్పటికైతే లోపలికి వెళ్ళిపోయారో అక్కడ దేవదారు అనేటువంటి ఒక వృక్షం ఉంది. ఆ దేవదారు వృక్షం అంటే పార్వతీ పరమేశ్వరులకి ఎంతో ప్రీతికరం అనమాట. ఆ దేవదారు వృక్షాన్ని రక్షిస్తూ ఎవరున్నారంటే ఒక పెద్ద సింహం. ఆ సింహము ఆ దేవదారు వృక్షాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే సాయిరామ్ సార్ ఎప్పుడైతే కాపాడుతూ ఉందో అప్పుడు ఈ సురభి ధేనువు అలాగే దిలీప్ మహారాజ్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగా నందిని ధేనువు అలాగే దిలీప్ మహారాజ్ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. ధేనువు వెళ్ళిపోతుంది, ఈయన వెళ్ళిపోతున్నారనమాట. నందిని ఆవు లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నందిని ఆవు మహాదారు వృక్షం దగ్గర ఆగిందో ఈయన కూడా అక్కడ ఆగారు. దేవదారు వృక్షం ఎప్పుడైతే అక్కడ ఆగిందో సడన్గా ఏం చేసింది, ఆ సింహము ఈ ధేనువు మీదకి వచ్చి పడిపోయింది. నేరుగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా పడిపోదామనగా ఈ మహారాజు ఏం చేశారు, సరే ఇప్పుడు రక్షించాలి, ఈ ఆవు ఈ ధేనువుని రక్షించాలని బాణాన్ని తీద్దామని బాణం ఇలా తీశారనమాట. ఎప్పుడైతే బాణాన్ని తీయాలనుకుంటున్నారో ఆయన తీయలేకపోతున్నారు. అలాగే యథేచ్ఛగా ఇలానే నిలబడిపోయారు, ఏమీ చేయలేకపోతున్నారు, కదలలేకపోతున్నారు, మెదలలేకపోతున్నారు. ఇంకా సింహం వచ్చి ఆవుని మొత్తం వచ్చి పడిపోయింది. ఆ ధేనువు మీద మొత్తం వచ్చి ఆక్రమించేసింది. ఇంకా తినడమే ఆలస్యం. అప్పుడు ఈ మహారాజు వచ్చి నువ్వు ఆగు, ఓ సింహ మహారాజా మీరు ఆగండి, మీరు ఆ ధేనువుని మీరు తినకూడదు, నేను ఆ ధేనువుకి రక్షకుడిగా ఉన్నాను, నేను కాపాడాలి, మీరు తినకూడదు అని ఈయన మాట్లాడారు మహారాజు. అనుకోకుండా ఆ నందిని ఆ సింహం కూడా మాట్లాడింది. ఎలా మాట్లాడిందని నన్ను అడగండి, ఆ కాలంలో మాట్లాడేవాళ్ళు, జింకలైనా ధేనువులైనా మాట్లాడతాయన్నమాట. సరేనా? సో ఎప్పుడైతే మాట్లాడిందో, ఓ మహారాజా ఇది నా ఆహారం, ఇక్కడ దేవదారు వృక్షం ఉంది, ఈ వృక్షాన్ని రక్షిస్తూ నేను ఇక్కడే ఉన్నాను, పార్వతీ పరమేశ్వరులే నాకు చెప్పారు, ఇక్కడ నీకు ఆహారంగా ఏ జంతువు వస్తే ఆ జంతువుని నువ్వు తినేయచ్చు, నువ్వు ఆ జంతువుని తినడం వల్ల నీకు ఎటువంటి పాపము చేకూరదు, రాదు, సంప్రాప్తించదు అని మేము వరం ఇస్తున్నామని పార్వతీదేవే ఇచ్చేశారు వరం. కాబట్టి ఈ సింహం హ్యాపీగా తినేయచ్చండి, ధేనువుని తినేదానికి హక్కు వచ్చేసిందా? వచ్చేసింది. ఈ విషయాన్ని ఈ సింహము ఎవరికి చెప్తుంది? దిలీప్ మహారాజుకి చెప్తుంది. ఎప్పుడైతే దిలీప్ మహారాజుకి చెప్పిందో అప్పుడు దిలీప్ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇదేంటి సింహం మాట్లాడేస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అయ్యా నువ్వు, అప్పుడు మహారాజు చెప్పారు, అమ్మా నేను ఇలా వశిష్ఠుల వారి యొక్క శిష్యుడను, నేను ఈ ధేనువుని రక్షించడానికి ఇక్కడికి వచ్చాను, నేను రక్షకుణ్ణి, కాపాడే బాధ్యత నాకుంది, దయచేసి ఆ ధేనువుని వదిలి ఆ ధేనువు ఆశ్రమంలోనికి వెళ్ళిపోను అని చెప్పిందండి. అప్పుడు ఆ సింహం అనిందండి, ఓ పిచ్చిరాజా నువ్వేమనుకుంటున్నావు, నాకు పార్వతీదేవి ఇచ్చేసింది, నేను తినేయచ్చు అని సింహం అనింది. అప్పుడు దిలీప్ మహారాజు అన్నారు, ఈ ఆవు, ఈ నందిని ఆవు అంటే నువ్వేమనుకుంటున్నావు, సామాన్యమైన ఆవు అనుకుంటున్నావా నువ్వు, ఇది కామధేనువు యొక్క పుత్రిక, అలాగే వశిష్ఠ మహర్షి దగ్గర ఉంది, ఇది సామాన్యమైన ఆవు కాదు, నీకు కావాలంటే నువ్వు నన్ను కావాలంటే నువ్వు తినేయచ్చు, అంతేకాని ఈ ధేనువుని వదిలేసేయి అన్నారు. అప్పుడు ఈ సింహం అనింది, ఓ తెలివి తక్కువ రాజా, నీకేమైనా తెలివి ఉందా, ఈ ఒక్క ఆవు కోసం నీ ప్రాణాన్ని పణంగా పెడతావా, నువ్వు గొప్ప రాజు, నీకు విశాల సామ్రాజ్యం ఉంది, నువ్వు వెళ్ళి చక్కగా వేలుకో, నీ దగ్గర పెద్ద గోశాలే ఉంది, అందులో ఉండే ఆవులన్నింటినీ కూడా వశిష్ఠుల వారికి ఇచ్చేసేయి, నీ ప్రాణాన్ని పణంగా పెడతావా, ఇది తెలివైనటువంటి విషయమా, నువ్వు వదిలేసేయి, ఓ అజ్ఞాని, తెలివిలేనివాడా అని సింహం మాట్లాడింది. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా ఇది సరి అయింది కాదు, నేను ఒక రాజుని, నేను ఇక్కడికి వచ్చాను, సేవకు వచ్చాను, ఒక రాజు నా చరిత్ర ఏమవుతుంది, మీరు చంపేస్తే నేను పారిపోతే ఏమవుతుంది, నా చరిత్రలో ఏమంటారు, దిలీప్ మహారాజు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కామధేనువుని రక్షించలేకపోయాడు అనేటువంటి అపకీర్తి నాకు అవసరమా, అలాగే మా గురువు యొక్క ఆజ్ఞ ఆ గోవుని రక్షించమని, మరి మా గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించమంటావా, గురువు ఆజ్ఞని పాటించాలి కదండి, కాబట్టి అక్కడ కూడా నాకు అపకీర్తి, మరి నేను మొదలుపెట్టినటువంటి వ్రతం ఇంకా అవ్వలేదు,
మరి మొదలుపెట్టినటువంటి పనిని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి. కాబట్టి ఈ 3 రకాలుగా నాకు అపకీర్తి అనేది వస్తుంది. కాబట్టి నువ్వు ఈ శరీరం మీద గురించి నువ్వు ఆలోచించద్దు. కాకపోతే నా యశస్ శరీరం మీద, నాకు ఉండేటువంటి కీర్తి శరీరం మీద నువ్వు దయ చూపు. నా శరీరం మీద నువ్వేమి దయ చూపించాల్సిన అవసరం లేదు, నా యశస్సు శరీరం మీద నీవు దయ చూపించు అని దిలీప్ మహారాజు అన్నారన్నమాట. అప్పుడు మళ్ళీ ఇంకా దిలీప్ మహారాజు చెప్పారు, అమ్మ ఇంకా వేరే దారి లేదు, నేను ఈ సింహాన్ని ఎట్ట తిరిగి కాపాడే తీరుతాను, నా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నాను, దయచేసి నీవు ఆ ధేనువుని వదిలేయి, నన్ను తినేసేయి. ఇంకా సింహం సిద్ధమైపోయింది, ఇంకా నాకు వేరే లేదు, నాకు ఆకలి కుతకుతలాడుతుంది, నేను ఇంకా నాకు వేరే దారి లేదని ఎగిరి దూకిందనమాట. ఆ ధేనువు దగ్గర నుంచి ఎవరి మీదకి దూకింది? మహారాజు మీదకి దూకింది. ఎప్పుడైతే మహారాజు మీదకి దూకిందో అప్పుడు ఏం చేశారు? ఆ సింహము మహారాజు మీద ఎలా పడింది? పుష్పవృష్టితో, అన్ని రకాల పుష్పాలతో ఆ దిలీప్ మహారాజుని ఏం చేశారు? అభిషేకించింది. ఆ సింహం ఏంటి తెలుసా? మాయాసింహం అనమాట. ఆ మాయాసింహాన్ని ఎవరు పంపించారు తెలుసా? ఎవరు పంపించుంటారు చెప్పాలి? వశిష్ఠుడా? ఓకే. నందిని దేనివే ఆ మాయాసింహాన్ని ఎవరి మీదకి పంపించింది? దిలీప్ మహారాజు మీదకి పంపించింది. నందిని దేనువు ఈయన యొక్క గురునిష్టని, ఈయన యొక్క గురుభక్తిని, అలాగే స్థితప్రజ్ఞతను, ఆ సింహాన్ని కాపాడు, ఆ దేవుని కాపాడే స్థితిలో ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఏ స్థితిలో ఉన్నాడు, కంగారు పడ్డాడా, ధైర్యంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, లేదా మాట మీద నిలబడుతున్నాడా, ఇలా రుజు స్వభావాన్ని కూడా పరీక్షించింది. ఎవరు? నందిని ధేనువు. ఈ పరీక్ష అంతటినీ కూడా చాలా బాగా పరీక్షించింది. కానీ మహారాజు, ఈ దిలీప్ మహారాజు ఆ పరీక్షలో ఎంతో చక్కగా గొప్పగా ఆయన విజయవంతమయ్యాడు. ఆయన యొక్క స్థితప్రజ్ఞతని, ఆయన యొక్క గురుభక్తిని, ఆయన యొక్క మాట మీద నిలబడేటటువంటి శక్తిని, ఆ రుజు స్వభావాన్ని ఆయన చూపించారు. ఇలాంటి రుజు స్వభావం ఉంటే మనం ఎటువంటి కార్యాన్నైనా చక్కగా సాధించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. త్రికరణ శుద్ధి అనేది ఉండాలండి. మన మనసులో ఒకటే ఉండాలి, మన వాక్కులో ఒకటే ఉండాలి, అలాగే మన కార్యములో అంటే మనం చేసే పనిలో కూడా ఒక్క సంకల్పమే ఉండాలి. దీన్నే త్రికరణ శుద్ధి అని అంటారు. అలాగే గురుభక్తి కూడా ఉంది కదండి. ఇవన్నీ తోడే ఏమైంది? విద్యాధరులు వచ్చి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు. దిలీప్ మహారాజు లేచి చూశారు, ఏమవుతుంది అంటే ఆయన మీద చక్కగా పూలాభిషేకం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరీక్షలో ఆయన ఎంతో నెగ్గాడు. అప్పుడు మన సురభి ఆవు చాలా సంతోషించి, అయ్యా నీకేం కావాలి? పుత్రుడు కావాలా? నువ్వు అడిగిన దానికంటే 1000 రెట్ల ఫలితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను అని కామధేనువు తనకి సురభి ఆవు తనకి వరాన్ని ఇచ్చింది. ఎలాంటి వరం ఇచ్చింది తెలుసా అండి? ఎలాంటి వరం ఇచ్చింది తెలుసా? అటువంటి ఉత్కృష్టమైనటువంటి మహోన్నతుడైనటువంటి పుత్రుడిని సంతానంగా ఇచ్చింది. అతని పేరు రఘువు. ఆ రఘువు ఎవరు తెలుసా? ఆయన రఘువు వల్లనే రఘువంశం అనేది వచ్చింది. ఆ రఘువంశంలో వచ్చిన వాడే రామచంద్ర భగవాన్. రామచంద్ర భగవానికి జై. అందుకే రామచంద్రుడికి రాఘవుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ పేరు ఎవరికి వచ్చిందండి? భగవంతుడికే వచ్చేసింది. ఎవరి వల్ల వచ్చింది? దిలీప మహారాజు వల్ల, అలాగే రఘువు వల్ల. వీళ్ళిద్దరి యొక్క ఆ నిష్ట వల్లే, ఆ ధర్మనిష్ట వల్లే, ఆ త్రికరణ శుద్ధి వల్లనే వీళ్లకు భగవంతుడికే పేరిచ్చేటటువంటి, భగవంతుడి వంశానికే పేరిచ్చేటటువంటి అంత రామచంద్రుడే, ఆ భగవంతుడే రామచంద్రమూర్తిగా వాళ్ళ వంశంలో వెలిసారంటే వాళ్ళ యొక్క కీర్తి ఎంత పెద్దదండి. కాబట్టి వీళ్ళు ధర్మాచరణ చేశారా లేదండి? దిలీప్ మహారాజు, రఘు మహారాజు, రామచంద్రుడు కూడా చేశాడు. కాబట్టి మనం చేయకూడదండి. వాళ్ళు చేసి తరతరాలుగా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. దేనివల్ల? ఆ ధర్మ నిష్ట వల్లనే అని ఇక్కడ దిలీప్ మహారాజ్ చూసినటువంటి ప్రజ్ఞ ఏంటి? స్థితప్రజ్ఞుడు. నా శరీరాన్ని తీసేసుకుని కానీ నేను కాపాడాలి అంటే తన ప్రాణం పోతున్నా కూడా ఆయనకి ఎటువంటి బాధ లేదు. ఆ గురునిష్ట ముఖ్యము, ఆ ధర్మనిష్ట ముఖ్యము, ఆ గోవుని కాపాడటమే ముఖ్యం. నా కీర్తి నాకు అవసరం లేదు, నాకు రాజ్యం అవసరం లేదు, భోగాలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నా గురువుకి ఇచ్చిన మాట, ఆ దేవుని కాపాడుకోవాలి. ఇదే నాకు ముఖ్యము. దీన్నే స్థితప్రజ్ఞత. ఆయన ఎటువంటి ఉద్వేగానికి లోనయ్యాడండి?
అవ్వలేదు. కాబట్టి ఇలాంటి ధర్మనిష్టాన్ని చేస్తే మనకు కూడా ఇలాంటి అత్యున్నతమైనటువంటి ప్రయోజనము చేకూరుతుందని దిలీప్ మహారాజు లాగా మనకు అర్థమైంది కదండి. కాబట్టి మనం ఆచరిద్దాం అందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీమద్ భగవద్గీత